తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు ఎన్నిక దాదాపుగా ఖరారైందే అన్నటువంటిది ఈనాడు రాసుకొచ్చింది. అందులో ప్రధానమైనటువంటిది జగన్ బాధితుడు అతను అన్నటువంటిది. బీసీ వర్గానికి చెందిన నాయకుడు, విద్యావంతుడు కావడం, పార్టీపై ఆయన నిబద్ధత, అంకితభావానికి గుర్తింపుగా పల్లాను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నియమించే యోచనలో చంద్రబాబు ఉన్నట్టు సమాచారం. ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని భావించిన వివిధ సమీకరణాల వల్ల స్థానం కల్పించలేకపోయినట్టు పార్టీ వర్గాలు చెప్పే ప్రత్యామ్నాయ అవకాశం కల్పించే క్రమంలో పార్టీ అధ్యక్షుడిగా నియమించాలని భావిస్తున్నట్టు తెలిసింది. గత 5 ఏళ్లలో పల్లా కుటుంబాన్ని వైకాపా ప్రభుత్వం తీవ్రంగా వేధించింది. ఆయన ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు ప్రయత్నించింది. ఆస్తులకు నష్టం కలిగించింది. దాదాపు నిర్మాణం పూర్తి చేసుకున్న ఆయన వాణిజ్య భవనాన్ని అక్రమంగా కూలగొట్టింది. వైకాపాలో చేరాల్సింది వివిధ సందర్భాల్లో తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చింది. వాటన్నింటిని ఎదుర్కొని పల్లా గట్టిగా నిలబడ్డారు. అవన్నీ దృష్టిలో ఉంచుకున్న పార్టీ అగ్రనాయకత్వం సముచిత ప్రాధాన్యం ఇవ్వాలన్న యోచనలో ఉంది. పల్లా కుటుంబానికి తెలుగుదేశం పార్టీతో 4 దశాబ్దాల అనుబంధం ఉంది. ఆయన తండ్రి సింహాచలం 1984 నుంచి పార్టీలో ఉన్నారు. 94-99 మధ్య శాసనసభ్యుడిగా పనిచేశారు. పల్లా శ్రీనివాసరావు 4 ఏళ్లుగా పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడిగాను సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు మంత్రివర్గంలో తీసుకున్న నేపథ్యంలో ఆయనకి ఇవ్వబోతున్నారు. జగన్ బాధితుడు కాబట్టి ఆయనకి ఈ అవకాశం లభిస్తోంది అన్నటువంటిది కూడా కీలకం.